చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. మరొక ఆదివారాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రాలు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు, మా ఎడల రక్షణ కృప చూపించినందుకు స్తోత్రాలు. ఈ వారం కూడా నాయన నీ యొక్క గ్రంథంలో నుంచి నీ యొక్క విశ్వాసి భక్తుడైన అబ్రహాం గారి జీవితాన్ని ధ్యానింపబోచుంటుండగా తగిన ఆత్మీయ జ్ఞానం దయచేయండి. మా అందరికీ వినగల చెవులు, గ్రహించగల మనస్సు, నేర్చుకునే మనస్సు దయచేయండి. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత నీవు నిలబెట్టావు. కాబట్టి నాయన చదవబోతున్న యొక్క వాక్యం అంతటి మీద నాయన నీ కృప ఉంచి, నీ దయ ఉంచి మా ఆత్మీయ మేలులకు నీ మహిమ కొరకు మునులాగున దీవించమని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లరా, అబ్రహాం యొక్క జీవితాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. దేవుడు అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా పరలోకం వెళ్ళే ప్రతి వారికి నియమించాడు. ఎందుకు అబ్రహామే విశ్వాసులకు తండ్రి అంటే మూల పురుషుడు, అతనంత విశ్వాసం ఇంకెవరికి కూడా లేదు, అతనిలాగా విశ్వాసం ఉండాలి, అతనే విశ్వాసులకు మూలం అని దేవుడు నియమించాడో ఈ అధ్యాయంలో దాన్ని మనం నేర్చుకుంటాం. 22వ అధ్యాయము 1వ వచనంలో హెడ్డింగ్ పెట్టుకున్నారా? మీరందరూ రాసుకున్నారు కదా, అబ్రహాము జీవితం 4వ పార్ట్. ఓకే, రైట్. నేను చదువుతా వెళ్తాను, వివరిస్తా వెళ్తాను, మీరు చూసుకుంటా వెళ్ళండి. ఒకసారి బాగా ధ్యానం చేద్దాం, ఆలోచన చేయండి. అబ్రహాము యొక్క జీవితంలో అతను ఎంత గొప్పవాడో, ఎలాంటి వాడో దేవుడు మనందరికీ కూడా తెలియచేయాలని, ముందున్న తరాలకు అతని విశ్వాసం మనకు కూడా ఉపయోగపడాలని దేవుడు ఏం చేశాడంటే, మనుషులందరి గురించి దేవుడికి ముందే తెలుసు, కానీ మనకు తెలియడానికి, అబ్రహాముకు తెలియడానికి అబ్రహాము జీవితాన్ని మన ముందు పెట్టాడు. ఇప్పుడు 22వ అధ్యాయము 1వ వచనంలో అబ్రహాం యొక్క భక్తి దేవుడు పరిశీలించడానికి మొదలుపెట్టాడు. అబ్రహాము యొక్క విశ్వాసాన్ని, అబ్రహాము దేవుడి ఎడల ఎలాంటి ఆలోచన, ఎలాంటి భక్తి చేస్తున్నాడో దాన్ని పరిశీలించాలనుకున్నాడు దేవుడు. 3వ వచనంలో దేవుడు రాత్రి కలలో అబ్రహాంతో మాట్లాడాడు. జాగ్రత్తనండి, ఆ రోజుల్లో దేవుడు దేవదూతల ద్వారా కలల్లో మాట్లాడేవాడు భక్తులతో. ఈ రోజుల్లో అయితే వాక్యం వచ్చేసింది కాబట్టి ఆ యొక్క విధానాలు ఎక్కువగా లేవు. కలలో అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. మాట్లాడినప్పుడు ఫోన్ తెచ్చేసి, ఫోన్లన్నీ కూడా సైలెంట్లో పెట్టేసింది. దేవుడు కలలో అబ్రహాముతో మాట్లాడాడు. అయితే అబ్రహాముకు దేవుడు ఇస్సాకుని ఇచ్చున్నాడు. ఎవరిని? ఇస్సాకును. ఇస్సాకు ఎవరు? అబ్రహాం యొక్క కుమారుడు. కనుక లేక 100వ సంవత్సరంలో పుట్టినటువంటి యొక్క బిడ్డ విషయంలో అబ్రహాము చాలా ప్రేమ కలిగి ఉన్నాడు. చాలా ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రాణానికి ప్రాణంలాగా ప్రేమించాడు తన బిడ్డ అయిన ఇస్సాకుని అబ్రహాం. ఈ విషయం దేవుడు గమనిస్తూ ఉన్నాడు. అబ్రహాము ఏం చేస్తున్నాడో మొత్తం కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. కలలో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక అబ్రహాముకి అప్పటికి ఎక్కువ మంది కుమారులేమి లేరు, ఒక్కడే కొడుకున్నాడు, అతనే ఇస్సాకు. ముసలితనంలో, వృద్ధాపంలో లేక కలిగిన కుమారుడు కాబట్టి
చాలా ప్రేమగా చూసుకుంటున్నారు ఇస్సాకును అబ్రహాము శారా. అయితే ఇంత ప్రేమగా చూసుకుంటున్న ఈ యొక్క ఇస్సాకును దేవుడు అబ్రహాంతో ఒక మాట అంటున్నాడు. 2-4 వచనాల్లో మనం గమనిస్తే, చదవనమ్మా 2వ వచనం 4వ వచనం 22వ వచనం. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు ఒక పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాడు. చూసారా, దేవుడు ఇచ్చింది ఒక్కడనే, ఇచ్చింది వృద్ధాపములో ముసలితనంలో, కానీ అతన్ని దేవుడు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, అబ్రహాము నీకు ఒక కుమారుని ఇచ్చాను కదా. అవును ప్రభువా. నీ ముసలితనమందు నీకు కుమారుని ఇచ్చాను కదా. అవును ప్రభువా. అయితే అతన్ని నా కోసం నువ్వు చంపేయాలి. అతన్ని నువ్వు నా కోసం బలిగా అర్పించాలని చెప్పి నేను చెప్పే చోటుకు వెళ్ళి, మళ్ళీ ఇంట్లో కూడా కాదు, లేకపోతే ఊర్లో కూడా కాదు, నేను ఒక చోటు చెప్తాను, అక్కడికి చాలా దూరం పర్వతములు కొండల మీద నీ బిడ్డని, నువ్వు ప్రేమించే నీ బిడ్డని, నీ ఒక్కగానొక్కనైనా కొడుకు అయిన ఇస్సాకుని బలిగా అర్పించాలని అబ్రహాముతో దేవుడు కోరాడు. జాగ్రత్తగా, ఈ కోరిక చాలా ఆశ్చర్యమైన కోరిక. ఈ కోరిక చాలా విలువైన కోరిక కూడా. ఈ యొక్క కోరిక కోరినప్పుడు నీవు నేను ఎలాగ ఆలోచిస్తాం? దేవుడు అబ్రహాములు ఈ యొక్క కోరిక కోరినప్పుడు అబ్రహాం ఏం చేశాడో మనం నేర్చుకోవాలి ఈ పాఠాన్ని. చూడండి, దేవుడు ఎప్పుడైతే అబ్రహాముని యొక్క కోరిక కోరుకున్నాడో, మనమైతే ఏం చేస్తామంటే, ప్రభువా ఏంటయ్యా ఇది, 100వ సంవత్సరంలో ముసలితనంలో బిడ్డనిచ్చావు, లేక కలిగితే ప్రేమిస్తున్నాను, నాకు వారసుడు వాడొక్కడే, మళ్ళా వాడిని చంపేయమంటావు ఏంటి ప్రభు అని నువ్వు నేను అడుగుతాం. అసలు అంత దాకెందుకు, బిడ్డ దాకెందుకు? జీవితమే మనం ఇవ్వలే, ఇంకా జీవితం దాకెందుకు? దేవుడు ఆజ్ఞనే ఇంకా పాటించడం వల్ల సరిగా. మన విశ్వాసానికి అబ్రహాం విశ్వాసానికి తేడా చూడండి. నా కోసం నీ బిడ్డను చంపు అన్నాడు దేవుడు. నా కోసం నీ బిడ్డను చంపు అన్నాడు దేవుడు. సరే, ఇక ఈ మాట ఎప్పుడైతే దేవుడు చెప్పాడో, అబ్రహాము ఆలోచించి ఆలస్యము చేయక తెల్లవారంగానే, ఎప్పుడెప్పుడు తెల్లవారిద్దని చెప్పాను, తెల్లవారంగానే దేవుడు చెప్పింది చేయడం మొదలుపెట్టాడు. దేవుడు ఒక పర్వతములు, మోరియా అనే పర్వతముల దగ్గరికి ఇస్సాకును తీసుకెళ్లి బలిగా ఇమ్మన్నాడు. ఎప్పుడు తెల్లారిద్దా అని చెప్పని అబ్రహాము తెల్లారంగానే లేచి, ఎవరికి చెప్పలేదు, భార్య తల్లి, ఇస్సాకుకి తల్లి శారా, అబ్రహాం యొక్క భార్యకు కూడా చెప్పలేదు. ఇదిగో దేవుడు మన బిడ్డను బలిగా ఇమ్మన్నాడు అని ఒకవేళ భార్యకి చెప్పుంటే భార్య అడ్డొస్తుందేమోనని సొంత భార్యకు కూడా చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు, కనీసం ఇస్సాకు కూడా చెప్పలేదు, ఇంట్లో పని వాళ్ళకు కూడా చెప్పలేదు. దేవుడు అబ్రహాముతో చెప్పాడు. అబ్రహాము తెల్లారంగానే లేచాడు, కొడుకైన ఇస్సాకుని చంపడానికి, బలివ్వడానికి మొదలుపెట్టాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయము అబ్రహాముకు తప్ప, దేవుడు అబ్రహాముకి తప్ప ఇంకెవ్వరికి తెలియదు. అబ్రహాము తన బిడ్డని చంపాలనుకుంటున్నాడు, బలివ్వాలనుకుంటున్నాడు అనే సంగతి అబ్రహాముకి, దేవుడికి తప్ప ఇంకెవ్వరికి కూడా తెలియదు. చూడండి, దేవుడి విషయంలో అబ్రహాము కలిగినటువంటి ఆలోచనలు, నిర్ణయాలు చూడండి ఒకసారి. ఒకవేళ భార్యకి చెబితే ఎక్కడ అడ్డొచ్చేస్తుందో దేవుడి ప్రణాళికకి
దేవుణ్ణి ఎక్కడ బాధ పెడుతుందో అని భార్య కూడా చెప్పాల, తన బిడ్డ అయిన ఇస్సాకు కూడా చెప్పాల. అయితే బయలుదేరాడు. అబ్రహాము బయలుదేరి ఇస్సాకుని అలాగే ఒక ఇద్దరు పనివారిని ఒక గాడిదకి గంతలు కట్టి ఆ గాడిదను మరియు తన బిడ్డ అయిన అబ్రహాముని దహన బలి చేయడానికి కట్టెలు, కత్తి, నిప్పు తీసుకొని బయలుదేరాడు అబ్రహాం. దహన బలి అంటే ఏమనుకుంటున్నారు మీరు? దహన బలి ఏంటంటే 2 ముక్కలుగా ఒక పెద్ద కత్తి తీసుకొని 2 ముక్కలుగా నరకడం అన్నమాట. అంటే 2 ముక్కలు, ఒక దెబ్బకి 2 ముక్కలు అవడం అన్నమాట. దాన్ని వధించడం అంటారు. దేవుడు కోరుకున్న కోరిక అది. నీ బిడ్డని 2 ముక్కలు చేసి మంట పెట్టి దహన బలి నాకు అర్పించు అన్నాడు. చూడండి ఎలాంటి కోరిక, ఎలాంటి పరిస్థితి. 2 ముక్కలు చేయాలట ఇస్సాకుని, కన్న కొడుకుని. రైట్. బయలుదేరాడు అబ్రహాము. గాడిద తీసుకొని, కట్టెలు తీసుకొని, కత్తి తీసుకొని, నిప్పు తీసుకొని, ఇద్దరు పనివారిని పెట్టుకొని బయలుదేరాడు. అయితే 22వ అధ్యాయము 5వ వచనంలో, 22వ అధ్యాయం 5వ వచనంలో వాళ్ళు అనుకున్నటువంటి ఒక ప్రాంతం దగ్గరికి, దేవుడు ఏదైతే చెప్పాడో బలిగా అర్పించమన్న మోరియా పర్వతం దగ్గరికి చేరతారు. ఏమా చేరినప్పుడు అప్పుడు ఆ ఇద్దరు పని వాళ్ళతో అబ్రహాం ఒక మాట చెప్తున్నాడు. ఆశ్చర్యకరమైన మాట ఉంటుంది అక్కడ. చదవండి 22వ అధ్యాయం 5వ వచనం. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేద్దామని చెప్పాడు. ఏమండి, ఈ మాటలో మీకేమి క్వశ్చన్ రాలేదా? ఈ మాట చదివినప్పుడు మీకేమి క్వశ్చన్ రాలేదా? ఏం క్వశ్చన్ వచ్చింది? ఏం ప్రశ్న వచ్చింది చెప్పండి. అబ్రహాము తన పరివారితో అంటున్నాడు, గాడిద ప్లస్ మీరిద్దరు కలిసి ఇక్కడే ఉండండి, నేను ఇస్సాకు వెళ్ళి అక్కడికి దేవునిని మొక్కి మరలా తిరిగి వచ్చేదము అంటున్నాడు. దేవుడు ఏం చెప్పాడు అబ్రహాంతో? బిడ్డను బలియమన్నాడు. మరి అబ్రహాం ఏంటి? పనోళ్ళతో నేను నా బిడ్డ వల్ల కలిసి తిరిగి వస్తామని చెప్తున్నాడు. చూసారా విశ్వాసం ఎలా ఉందో తెలుసు అబ్రహాముకి, మళ్ళా ఇస్సాకు నాతో పాటు వస్తాడని. విశ్వాసం అంటే అదే ప్రేమ. కాబట్టి బయలుదేరారు. ఆ మాట చెప్పి మేము మళ్ళా తిరిగి వస్తాం, నేను ఇస్సాకు మళ్ళా తిరిగి వస్తామని చెప్పని బయలుదేరారు. అయితే ఈ దహన బలి ఇచ్చేటప్పుడు కట్టెలు కావాలి కదా. ఆ కట్టెలు మోపు అబ్రహాము తన బిడ్డ మీదే మోపాడు. అంటే సుమారు ఒక 13-14 సంవత్సరాలు ఉండొచ్చు అప్పటికి వయసు. ఎవరికి? ఇస్సాకు. చూడండి ఎలాంటి పరిస్థితితో. ఎవరినైతే చంపబోతున్నాడో తన బిడ్డ అయిన ఇస్సాకు మీదే ఆ యొక్క కట్టెల మోపును అబ్రహాము పెట్టి నడు నాన్న అన్నాడు. రైట్. ఇస్సాకు చిన్నప్పటి నుంచి తన తండ్రి చేస్తున్నటువంటి ఆరాధన చూస్తున్నాడు. దేవుణ్ణి ఎలాగా పూజిస్తున్నాడో, దేవుణ్ణి ఎలాగా ఆరాధిస్తున్నాడో ఇస్సాకు బాగా గమనిస్తున్నాడు, తండ్రి చేస్తున్నటువంటి ఆరాధన. అందుకే ఇస్సాకు అబ్రహామును ఒక మాట అడుగుతాడు, తండ్రి మరి నువ్వు దహన బలి ఇచ్చేటప్పుడల్లా నేను చూస్తున్నాను, నువ్వు దహన బలి ఇచ్చేటప్పుడు బలిపీఠం పేరుస్తావు, రాళ్లతో బలిపీఠం పేరుస్తావు, తర్వాత ఒక గొర్రె పిల్లని తీసుకుంటావు, దాన్ని 2 భాగాలుగా దహిస్తావు, వధిస్తావు, తర్వాత కట్టెలు పేర్చి దాని మీద ఆ యొక్క గొర్రె పిల్లను పేర్చి దహన బలి చేస్తావు. ఇదంతా కూడా నేను చాలాసార్లు చూస్తున్నాను, నేను కూడా ఉన్నాను కదా నీతోనే. మరి మనం దహన బలి ఇవ్వాలి అని చెప్పి బయలుదేరాము కదా. బయలుదేరినప్పుడు నువ్వు కట్టెలు తీసుకున్నావు, నిప్పు తీసుకున్నావు, కత్తి తీసుకున్నావు, కానీ గొర్రె పిల్ల ఏది నాన్న అని అడుగుతాడు ఇస్సాకు తండ్రిని.
గొర్రెపిల్ల ఏది నాన్న? డాడీ ఏది గొర్రెపిల్ల ఏది? గొర్రెపిల్ల లేదే. ఈ మాట అన్నప్పుడు అబ్రహాం గుండె పగిలిపోయి ఉండొచ్చు. ఈ మాట అన్నప్పుడు అబ్రహాంకి చాలా బాధ అనిపించి ఉండొచ్చు. గొర్రెపిల్ల ఎవరో కాదురా, నువ్వే గొర్రెపిల్ల అని తన మనసులో అనుకొని ఒక మాట, గొప్ప మాట అన్నాడు. చూడండి, అబ్రహాం అన్న మాట ఏంటంటే, నాన్న నిజమే, దహన బలికి కట్టెలు కావాలి, నిప్పు కావాలి, కత్తి కావాలి, గొర్రె పిల్ల కూడా కావాలి. కానీ గొర్రె పిల్లను దేవుడే చూసుకుంటాడు అన్నాడు అబ్రహాం. చూసారా ఎంత విశ్వాసం? గొర్రె పిల్లను దేవుడే చూసుకుంటాడు అని చెప్పాడు. చూడండి 8వ వచనం చదవండి అన్నమాట. 8వ వచనం, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనును అని చెప్పాడు. సరే, బయలుదేరుతున్నారు. ఇస్సాకు అబ్రహాం తండ్రి కొడుకులు ఇద్దరు బయలుదేరుతున్నారు పైకి అనమాట, కొండ మీదకి వెళ్తూ ఉన్నారు. వెళ్ళిన తర్వాత ఇక అబ్రహాం ఏం చేశాడంటే, కొండ మీద బలిపీఠాన్ని కట్టాడు. రాళ్ళన్నీ కూడా గొప్పగా చేర్చి అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చాడంట. చక్కగా పేర్చాడని రాయబడి ఉంది. చూడండి ఒకసారి, దేవుడు చెప్పిన పని మీద ఎంత శ్రద్ధ అండి అబ్రహాంకి. దేవుడు చెప్పిన పని మీద ఎంత శ్రద్ధ, ఒకటి. రెండోది, తాను చంపబోతున్నది తన కుమారుడిని అనే లోపల బాధ కూడా అతన్ని ఒకవేళ ఎలా చేస్తుందో మనకు తెలియదు, కానీ కట్టెలు చక్కగా పేర్చాడట తన కుమారుణ్ణి వధించడాన్ని. చూడండి ఆ మాట చూడండి ఒకసారి, 9వ వచనం. అలాగూ వారిద్దరూ కూడా వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చాడట తన కుమారుణ్ణి చంపేయడానికి. చక్కగా అంటే దేవుడు ఇక్కడ చక్కగా అనే మాట ఎందుకు వాడాడు అంటే, ఇక్కడ బైబిల్లో దేవుడు చెప్పిన పని మీద శ్రద్ధ అన్నమాట. అది ఎలాంటి పని అయినా కూడా దేవుడు చెప్పిన పని మీద శ్రద్ధ కలిగి ఉన్నాడు అబ్రహాము. మనం సమయానికి మందిరానికి వస్తున్నామమ్మా, శ్రద్ధ ఉందా మనకి? దేవుని కోసం నేను పాటలు పాడాలని, ప్రార్థన చేయాలని, వాక్యం నేర్చుకోవాలని, వాక్యం చదవాలని, వాక్యం చెప్పాలని, దేవుడు చెప్పినట్లుగా బతకాలని, ఆయన అనుకున్నట్లుగా సంతోషపరచాలి మనం అని చక్కగా మన జీవితాన్ని మనం పేర్చుకుంటున్నామా? అబ్రహాము కట్టెలు చక్కగా పేర్చాడంటే దేవుడు చెప్పిన పని చేయడానికి, తన బిడ్డను చంపేయడానికి, దహన బలి. రైట్. అయితే ఇక కట్టెలు బలిపీఠం కట్టాడు, కట్టెలు పైన పేర్చాడు. ఇప్పుడు కట్టెలు పేర్చిన తర్వాత దాని మీద ఏం పెట్టాలి? ఇప్పుడు గొర్రె పిల్లని పెట్టాలి. సరే, ఇస్సాకును పిలిచాడు. ఇస్సాకు, నాయనా ఇట్రా అన్నాడు. వచ్చాడు. చేతులు 2 చాపాడు. తాడు ఉంది. ఆ తాడు తీసుకొని 2 చేతులు కట్టేశాడు, 2 కాళ్ళు కట్టేశాడు. కట్టేసి ఇస్సాకును బంధించి ఆ యొక్క కట్టెల మీద తన బిడ్డని తండ్రి కట్టెల మీద పెట్టాడు. చూడండి ఒకసారి ప్రేమైన దేవుని బిడ్డలారా, అది వధించడం. దహన బలి అంటే వధించడం. ఇందాక నేను చెప్పాను, 2 ముక్కలుగా చేసి దహన బలిగా వధించడం. ఒక తండ్రి తన కుమారుణ్ణి ఇలా చేయగలడా? కానీ అబ్రహాం సిద్ధపడ్డాడు దేవుని కోసం. ఆ యొక్క ఇస్సాకుని కట్టేటప్పుడు అబ్రహాం మనసు ఎలాగుందో, ఆ ఇస్సాకును కట్టి కట్టెల మీద పెట్టినప్పుడు అబ్రహాం యొక్క మనస్సు ఎలా ఉందో. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇస్సాకు విషయం ఒకసారిగా ఆలోచిస్తే, ఇస్సాకు 14-15 సంవత్సరాలు ఉండొచ్చేమో అప్పటికి, 13-15 లోపల. జాగ్రత్తగా ఈ రోజుల్లోనండి
తల్లిదండ్రులు ఒక మాట బిడ్డకి చెబితే మంచి మాట వినడం లేదండి. మంచి మాట వినే పిల్లలు ఇప్పుడు లేరు. తల్లిదండ్రులకు భయపడే పిల్లలు కూడా ఇప్పుడు లేరు. వ్యతిరేకమైపోయారు. తల్లిదండ్రులు అంటే భయం లేదు, పెద్దలంటే భయం లేదు. మా రోజుల్లో, మేము చదువుకునే రోజుల్లో మాస్టర్ గారు వస్తుంటే, సార్ వస్తుంటే నమస్కారం సార్ అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు ఏం చెప్తున్నారు తెలుసా? బాయ్ సార్, బాయ్, బాయో గొయ్యో. భయం లేదు, పిల్లలకు భయం లేదు. గురువు అన్నా, తల్లిదండ్రులు అన్నా. సరే చూడండి, ఇస్సాకు విషయం ఒకసారి ఆలోచిస్తే, 14 సంవత్సరం అనుకుందాం. అన్ని తెలిసినోడే, తెలుస్తుంటది తండ్రి ఎలాంటి భక్తిపరుడు. ఇస్సాకును కట్టేటప్పుడు ఎందుకు విడిపించుకోలేదు? ఇస్సాకును కట్టి ఆ కట్టెల మీద పెట్టేటప్పుడు తన తండ్రికి ఎందుకు ఎదురు తిరగలేదు? ఎంత మంచోడో ఇస్సాకు. తన తండ్రి గురించి ఎంత అవగాహన కలిగి ఉన్నాడో బిడ్డ ఇస్సాకు. అంటే అబ్రహాము ఎంత భక్తి కలిగి జీవించుంటే ఇస్సాకు ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ఓహో గొర్రె పిల్ల నేనేనన్నమాట. గొర్రె పిల్ల కాదు, గొర్రె పిల్ల ఈరోజు నేనేనన్నమాట అని చెప్పి తన తండ్రి చేతులు కాళ్ళు కట్టేసి దహన బలిగా తననే కట్టెల మీద పెట్టినప్పుడు ఇస్సాకు కాముగా ఉన్నాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు అబ్రహాము తన తండ్రి జీవితాన్ని. ఇస్సాకు, మా నాన్న ఏది చేసినా కూడా దాంట్లో ఒక న్యాయం ఉంటుంది, దాంట్లో ఒక ధర్మం ఉంటుంది, దాంట్లో ఒక మంచి ఉంటుంది, దాంట్లో ఒక మేలు ఉంటుంది. మా నాన్న ఏది చేసినా అది దేవుడు చెప్పిందే ఉంటుంది అని ఎరిగి ఉన్నాడు ఇస్సాకు. అందుకే తన తండ్రి తనను చేతులు కాళ్ళు కట్టేటప్పుడు ఎదురు తిరగలేదు ఇస్సాకు. కాబట్టి మౌనంగా ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, పరీక్ష. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును తీసుకెళ్లి బలిపీఠము కట్టి కట్టెలు పేర్చి ఇస్సాకును తాళ్లతో బంధించి కట్టెల మీద ఉంచి కత్తి పట్టుకొని చంపబోయే క్షణం వరకు కూడా దేవుడు ఏమనలేదు, కాముగా ఉన్నాడు. చూడండి ఎంత దూరం తీసుకెళ్ళాడో కొడుకుని బలి ఇవ్వడానికి. 3 రోజుల ప్రయాణం అంటాది. 3 రోజుల ప్రయాణం, 1 రోజు 2 రోజులు కాదు. ఎక్కడుంది ఆ మాట? 4వ వచనం చదవండి. 4వ వచనం. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటును చూసారా? అబ్రహాము ఇస్సాకును చంపడానికి, బలి ఇవ్వడానికి దేవుడు చెప్పిన ఆ యొక్క పర్వతం ఉన్నది 3 రోజుల ప్రయాణం. అంత దూరం. ఈ లోపల మనసు మార్చుకోవాలా. చూసారా? మనమైతే రకరకాలుగా ఏంటో ప్రభువా బిడ్డను చంపేయమంటావు, నువ్వేం తండ్రివి, నువ్వేం దేవుడివి అంటారు. భర్త చనిపోయాడు అనుకో, దేవుడా నాకు అన్యాయం చేసేసావు. భార్య చనిపోయింది అనుకో, దేవుడా నాకు అన్యాయం చేసేసావు. కొడుకో కూతురో చనిపోయాడు అనుకో, దేవుడా నాకు అన్యాయం చేసేసావు. అంతేందుకు, గొర్రె పిల్ల ఇంట్లో ఒక్క పిల్ల చచ్చిపోయినా దేవుడా నాకు అన్యాయం చేసేసావు అనే రకం. 3 రోజుల ప్రయాణం, అంత దూరం తీసుకెళ్ళాడు అబ్రహాము తన బిడ్డను దేవునికి బలిగా ఇవ్వడానికి. 3 రోజులు అంత దూర ప్రయాణం. ప్రేమ దేవుని బిడ్డలారా, చూడండి, ఈ కార్యాలన్నీ అబ్రహాము చేసేటప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడు. అబ్రహాముకు చెప్పాడంతే, పలానా దగ్గరికి తీసుకెళ్ళి పలానా కొండ మీద, మోరియా పర్వతముల మీద, నేను చెప్పిన కొండ మీద నీ బిడ్డని దహన బలిగా నాకు అర్పించు అన్నాడంతే. ఆ మాట చెప్పి సైలెంట్ అయిపోయాడు దేవుడు. ఇక అబ్రహాము పని మొదలుపెట్టి ఇస్సాకును తీసుకొని ఆ పర్వతానికి వెళ్ళి కట్టేసి కట్టెల మీద పెట్టి, కత్తి అబ్రహామును చంపడానికి కత్తి అట్లా పట్టుకున్నాడు. చూడండి ఒకసారి 9వ వచనం 10వ వచనం చదవండి. అలాగే వారిద్దరు కూడి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి
కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠముపై ఉన్న కట్టెల మీద ఉంచెను. 10వ వచనం కూడా. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా. చూసారా, ఇక ఏ రెండవ ఆలోచన ఏది లేదు. చంపదమా వద్దా, ఇంటికి వెళ్ళిపోదామా వద్దందామా, ఇంకోటి ఏదన్నా చేయి ప్రభు అన్నమా, అసలు రెండవ ఆలోచనే లేదండి అబ్రహాం. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ పని చేసే వరకు కూడా ఒక్క నిమిషమైనా ఒక్క విషయంలోనైనా అబ్రహాము పొరపాటు చేయలేదు, వెనక్కి అడుగు వేయలేదు. ఇది చిన్న విషయం కాదు. నీ బిడ్డను చంపమని దేవుడు అడిగితే అడగడం చిన్న విషయం కాదు. నీతిగా బతుకమ్మా, నీతిగా బతుకయ్యా అని అడిగితేనే మనం చేయడంలా. దేవుడు మనల్ని బిడ్డనేం అడగల, భర్తనేం అడగల, ఆస్తినేం అడగల. కానీ అబ్రహాముని కొడుకుని అడిగాడు. ఇస్సాకు, నీ ఒక్కగాడోనైనా ఒక్క కొడుకు ఇస్సాకును బలిగా అర్పించమంటే అబ్రహాము రెండవ ఆలోచన లేకుండా దేవుడు ఏం చెప్పాడో అది చేయడానికి మొత్తం కూడా సిద్ధం చేసేసి కత్తి మీద చేయి పెట్టాడు. దేనికి? కొడుకును చంపడానికి. ఎవరి కోసం? దేవుని కోసం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క భక్తి, ఈ యొక్క అబ్రహాము జీవితం మనం గాని మాదిరిగా తీసుకొని మనం గాని చేయకపోతే, మనము అబ్రహాము విశ్వాసులుగా తండ్రి అయితే మనం కూడా విశ్వాసులుగా ఉండలేము. అలా చేయకపోతే మనం విశ్వాసులు కాదని అర్థం. అబ్రహాము లాగా చేస్తేనే విశ్వాసులమని. ఓకే, కత్తి చెయ్యి కత్తి మీద పెట్టాడు. అప్పుడు పరలోకం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి 11వ వచనం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని ఎన్నిసార్లు పిలిచాడు? 2 సార్లు. 2 సార్లు ఎప్పుడు పిలుస్తారు? రెండు సార్లు ఎప్పుడు పిలుస్తారంటే, అయ్యా అంటాం, వినలేదనుకో అయ్యా అయ్యా అని 2 సార్లు పిలుస్తాం. అంటే చూడండి, దేవుడు చెప్పిన ఒక పనిలో అబ్రహాము నిమగ్నమైపోయి ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నిమగ్నమైపోయి ఉన్నాడు అంటే లీనమైపోయి ఉన్నాడు. దేవుడు నాకు ఈ పని చెప్పాడు, ఇంకంతే. రెండో ఆలోచనలో లేడు. వాక్యం వినబడుతుంది కదా, భాష గారు వాక్యం చెప్తున్నారా? ఏమా మీరు చూసుకోండి ఎవరెవరు కరెక్ట్ గా వింటున్నారు. లీనమైపోయి కొంతమంది అటు చూస్తుంటారు, కొంతమంది ఇటు చూస్తుంటారు, కొంతమంది సగంలో ఉడకబెట్టి వచ్చారు, అది మాడిందో, మా ఆయన వాళ్ళ తంతాడో, తర్వాత తొందరగా వెళ్ళకపోతే రకరకాల ఆలోచనలు ఉంటాయేమని. అవునా? అబ్రహాముకి దేవుడు చెప్పిన పనిలో రెండవ ఆలోచన లేదు కాబట్టి నిమగ్నమైపోయి తన పని, దేవుడు చెప్పిన పని చేస్తుంటే అబ్రహామా అని 2 సార్లు పిలవాల్సి వచ్చింది. అప్పుడు చదువు. అబ్రహామా అని అందుకు అతడు చిత్తము ప్రభు అని. చిత్తము ప్రభు అంటే అర్థం ఏంటి? చిత్తము ప్రభు అంటే, అయ్యా నువ్వు ఏం చెబుతావో దాన్ని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, చెప్పు ప్రభువా, నీ చిత్తము చెప్పు ప్రభువా అని అర్థం. దేవుని చిత్తం మనకు అలాగా ఉందా? మన జీవితంలో దేవుని చిత్తము, అయ్యా నువ్వు ఏ వాక్యం ఇచ్చావో ఆ బైబిల్ని పాటించడానికి నేను రెడీగా ఉన్నాను. చిత్తం ప్రభువా, సరే చిత్తం అంటే ఓకే, నువ్వేం చెప్పబోతున్నావు చెప్పయ్యా, దానికి నేను ఓకే. దట్ ఈస్ అబ్రహాం. చిత్తము ప్రభువా అని. రైట్. 22వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం చూస్తే ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక గొప్ప విషయం మనం ఇక్కడ నేర్చుకుంటాం. అబ్రహాము చేసే ఈ కార్యం అంతా
తండ్రి దేవుడు మరియు యేసుక్రీస్తు పరలోక దూతలు చూస్తున్నారు. అందరూ గుర్తుపెట్టుకోండి. పరలోకం నుంచి తండ్రి చూస్తున్నాడా? చూస్తున్నాడు. తండ్రి కుడిపార్శ్వమున ఉన్న యేసు ప్రభు చూస్తున్నాడా? చూస్తున్నాడు. పరలోకంలో ఉన్న దేవదూతలందరూ చూస్తున్నారా? చూస్తున్నారు. వాళ్ళందరూ ఏమనుకుంటారు అబ్రహామును చూసి? దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము చేస్తున్న ఈ కార్యమును చూసి వాళ్ళు ఏమనుకుంటారో ఈ 22వ అధ్యాయంలో ఒక మాట చెప్తాను మీకు. తర్వాత గొప్ప విషయం ఒకటి ఉంది. ఈ 22వ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఉంది, చెప్తాను. ఎప్పుడైతే ఇస్సాకును చంపడానికి అబ్రహాము చెయ్యెత్తి పట్టాడో అప్పుడు దేవుడు అంటున్నాడు దేవదూత ద్వారా, అబ్రహామా అబ్రహామా, ఆ కుమారుని ఏం చేయొద్దు, నీ ఒక్కగాడును ఒకనున్న కుమారుణ్ణి ఏం చెయ్యొద్దని పిలిచాడు. ప్రేమ దేవుని బిడ్డారా, ఇక్కడ అబ్రహాం యొక్క మనస్సులో ఏముందో దేవుడు కనిపెట్టాలనుకున్నాడండి. ఈ 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముని ఇస్సాకును బలిగా ఇవ్వమని అడగడానికి వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే అబ్రహాం యొక్క మనస్సులో ఏముందో మనం తెలుసుకోవాలని దేవుడు అబ్రహాముని ఇలా చేశాడు. నా మనస్సులో ఏముందో దేవుడికి తెలుసు. అబ్రహాము మనస్సులో దేవుడి పట్ల ఎలాంటి ఆలోచన ఉందో తెలుసుకోవాలని దేవుడు పరీక్షించాడు అబ్రహాముని. అబ్రహాముకి ఉన్నది ఒకే ఒక కొడుకు. ఉన్న ఈ ఒక్క కొడుకుని దేవుడు అడిగితే అబ్రహాము దేవుడికి ఆ ఉన్నగానొక్క కొడుకుని ఇచ్చేయాలనుకున్నాడు. ఇప్పుడు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, జాగ్రత్త విను. నీకున్నది ఒకటే ఒక జీవితం, నీకున్నది ఒకే ఒక ప్రాణం, నీకున్నది ఒకే ఒక భర్త, ఒకే ఒక భార్య, లేదా పిల్లలు అనుకోండి, ఒకే జీవితం. దాన్ని దేవుడు అడుగుతున్నాడు ఈరోజు, నీ జీవితం నాకు ఇస్తావా? అంటే నేను చెప్పినట్లుగా నువ్వు బ్రతుకుతావా అని అబ్రహామును అడిగినట్లుగా మనల్ని కూడా అడుగుతున్నాడు ఈ వాక్యం ద్వారా. అబ్రహామును దేవుడు పరిశీలించెను అని రాయబడి ఉంది 22వ అధ్యాయం 1వ వచనంలో. పరిశోధించెను అని రాయబడి ఉంది. దేవుడు మనల్ని కూడా పరిశీలిస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. అబ్రహామునే పరిశీలించిన దేవుడు మనల్ని పరిశీలించడం లేదని చెప్పి మీరు అనుకుంటున్నారా? కాదు. ప్రతి ఒక్కరిని నాతో సహా భూమి మీద మన బ్రతుకును దేవుడు అందరి బ్రతుకులను పరిశీలిస్తున్నాడు. అబ్రహాము జీవితం పరిశీలనలో ఏం తేలిందో అది మన ముందు ఉంచాడు దేవుడు. అబ్రహాము మనస్సులో ఏముందో అది నీ ముందు నా ముందు ఈరోజు దేవుడు బైబిల్లో పెట్టాడు. అబ్రహామట తన ఒక్క కొడుకుని దేవుడికి ఇచ్చేయాలనుకున్నాడు. ఏం గుండెండి, ఏం మనసు అండి, ఏం భక్తి అండి, ఏం విశ్వాసం. మనం దేవునికి టైం ఇవ్వలేకపోతున్నాం. మనం దేవునికి మన ఆత్మను, మన శరీరాన్ని ఇవ్వలేకపోతున్నాం. మనం దేవునికి ఆరాధన చేయలేకపోతున్నాం. మనం దేవునికి ప్రార్థన చేయలేకపోతున్నాం. మనం దేవుని ఆజ్ఞను కరెక్ట్ గా పాటించలేకపోతున్నాం. ఎక్కడ ఉన్నాము అంటే చిక్కుకోపోయాం. ఎక్కడ చిక్కుకోపోయాము? మన శరీరం మీదనో, మన ఇంటి మీదనో, మన భర్త భార్యల మీదనో, పిల్లల మీద చిక్కుకోపోయి దేవుణ్ణే పక్కన పెట్టాం. అబ్రహాము దేవుడి కోసం పిల్లోని పక్కన పెట్టాడు. మనమేమో మన కోసం, మన ఇంటి వాళ్ళ కోసం దేవుణ్ణి పక్కన పెట్టే స్థితి. చూసారా డిఫరెన్స్ బిట్వీన్ అబ్రహాముకి మనకున్న తేడా చూడండి. ఎందుకు అబ్రహాముని దేవుడు విశ్వాసులకు తండ్రిగా చేశాడంటే ఎందుకే. అబ్రహాముకి దేవుడు అంటే ఎంత ప్రేమ, ఎంత భయము, ఎంత భక్తి, ఎంత విలువ, ఎంత గౌరవం. ప్రేమను దేవుడు బిడ్డలారా, అబ్రహాము దేవుని కంటే తననైనను, భార్యనైనను, బిడ్డనైనను, ఆస్తినైనను ఎక్కువగా ఎంచలేదు. అబ్రహాము దేవునికి భయపడ్డాడు. అబ్రహాము దేవుడు ఏమి అడిగినా ఇచ్చేవాడై ఉన్నాడు. ఆ మాట 12వ వచనం చూడండి ఒకసారి. 12వ వచనం చూడండి. 12వ వచనం చదవండి. ఆ మాట 12వ వచనం. ఆ చిన్నవారి మీద చేయి వేయకము, చేయకము,
నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. మీరు దేవుడికి భయపడేవాళ్ళ? దేవుడు అబ్రహాము విషయంలో పరిశీలించి పరీక్షించి అబ్రహాము దేవునికి భయపడేవాడని ఎలాగ చెప్పాడు అంటే, ఎలాగ అబ్రహాము దేవుడికి భయపడేవాడని చెప్పాడంటే, దేవుడు అబ్రహాముకి ఏం చేయమన్నాడు అది చేశాడు. అబ్రహాము దేవుడు అబ్రహాముకి ఏం చెప్పాడో అది చేశాడు అబ్రహాము. కనుక దేవుడంటే ఎవరికి భయం ఉంటుందో వాళ్ళు దేవుడు ఏం చెప్పాడో దాన్ని చేస్తారు. జాగ్రత్తగానే అబ్రహాము యొక్క జీవితాన్ని మనం పరిశీలిస్తుంటే దేవుడు అబ్రహాము విషయంలో ఇచ్చిన సాక్ష్యం, గొప్ప సాక్ష్యం. దేవుడే అబ్రహాము విషయంలో ఇచ్చిన గొప్ప సాక్ష్యం ఏంటంటే, ఒకడు దేవుడికి భయపడేవాడు అనడానికి సూచన ఏంటంటే దేవుడు ఏం చెబుతాడో అది వాడు చేస్తాడు. అది గుర్తు దేవుడికి భయపడ్డం. దేవుడు చెప్పింది చేయడం లేదంటే భర్త అంటే భయం, అప్పులంటే భయం, అనారోగ్యం అంటే భయం, ఊర్లో వాళ్ళంటే భయం, ఇంకేదో భయం. అంటే అది ఒక విగ్రహం అయిపోయింది. దేవుడి కంటే అది ఎక్కువ అయిపోయింది. దేవుడి కంటే భర్త ఎక్కువ అయిపోతే నువ్వు చర్చికి రాలేవు. దేవుడి కంటే భార్య ఎక్కువైతే నువ్వు చర్చికి రాలేవు. దేవుడి కంటే నీ పని ఎక్కువైతే నువ్వు చర్చికి రాలేవు. దేవుడి కంటే ఈ ప్రపంచంలో నీ శరీరం అయినా ఏది ఎక్కువైనా నువ్వు దేవుడికి భయపడవు. దేవునికి భయపడవు. దేవునికి భయపడవు. దేవునికి భయపడితే దేవుడి దగ్గరకే వస్తావు. నువ్వు దేవునికి భయపడే దానవైతే పక్కన ఎవరున్నా ఏమి లేకపోయినా దేవుడి దగ్గరకే వస్తావు. చూడండి, దేవుడు ఒకడు దైవ భక్తుడు అనడానికి, దేవుడికి ఒకడు భయపడుతున్నాడు అనడానికి సూచన ఎలా చూపించాడు? మన కోసమే, అబ్రహాము కోసం, మన కోసం కూడా. గుర్తుపెట్టుకోండి, మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు అంటే భయపడే ప్రార్థన చేస్తున్నామా? మనం చర్చికి వస్తున్నాం, దేవుడు అంటే భయపడే ప్రార్థనలకు వస్తున్నామా? దేవుడు అంటే భయం ఉందా మనకి? ట్రైన్కి టయానికి వెళ్ళకపోతే బండి వెళ్ళిపోద్ది అనే భయం ఉంది. డబ్బులు లేకపోతే చచ్చిపోతామేమోనని భయం ఉంది. చర్చికి వెళ్ళి లేటుగా అయితే భర్త వదిలేస్తాడేమో, కాపురం పోతానే భయం ఉంది. కానీ దేవుడంటే మొట్టమొదటిగా అందరికంటే ఎక్కువగా ఉండాల్సిన భయము దేవుడంటే. దేవుడు క్లియర్ చేసేసాడు. అబ్రహామట దేవుడికి భయపడేవాడు. అబ్రహామా, నువ్వు దేవునికి భయపడేవాడవని నాకు ఇప్పుడు అర్థమైంది. దేన్ని బట్టి? నీకు ఒక్కగానొక్క ఉన్న కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి వెనకడిగేయలేదు. ప్రాణం అండి అది. బిడ్డండి, బిడ్డ ప్రాణం. కొంతమంది తమ బిడ్డల కోసం దేవుణ్ణే విడుచుకున్నారు. కొంతమంది తమ పనుల కోసం దేవుణ్ణే విడుచుకుంటారు. కొంతమంది తమ మనుషుల కోసం, తమ ఉద్యోగాల కోసం, తమ ఇంటి కోసం, రకరకాల తమ శరీరం కోసం దేవుణ్ణే విడుచుకుంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రేమైన దేవుని బిడ్డలారా, నన్ను ఈ యొక్క శరీర రక్తాలు ముట్టకుండా చేసేది ఏదైనా ఉంటే దాన్ని నేను వదులుకుంటాను అని చెప్పి దాన్ని వదులుకొని దీని మీద చేతులు వేసేవాళ్ళు ఎంతమంది? నన్ను మందిరానికి టయానికి పోనీయకుండా ఏది ఆగుతుందో దాన్ని పక్కన పెట్టేస్తానని వచ్చేవాళ్ళు ఎంతమంది? దేవునికి భయపడడం అంటే అది. దేవుడికి భయపడేవాడు అంటే అది. దేవునికి భయపడేవాడు దేవునికి కోపం తెప్పించి బాధ తెప్పించే పని చేయడు. దేవుడికి భయపడేవాడు దేవుడికి విలువిస్తాడు. దేవుడికి భయపడేవాడు దేవుడు చెప్పినట్టు ఖచ్చితంగా చేస్తాడంటే. రెండోది, అది సాక్ష్యం అంట. అబ్రహాము దేవుడికి భయపడుతున్నాడు దానికి. చూడండి, వస్తువులు కూడా కాదు అడిగింది దేవుడు. ఏమడిగాడు దేవుడు?
బిడ్డను అడిగాడు, బిడ్డను దేవుడికి ఇస్తావా? ఇస్తే దేవుడు చంపేస్తాడా? దేవుడు నీ శరీరాన్ని ఆత్మను అడుగుతున్నాడు, ఇస్తే దేవుడు నాశనం చేసేస్తాడా? ప్రేమన దేవుని బిడ్డలను గుర్తుపెట్టుకోండి, మనం దేవుడికి ఇస్తే ఆయన నాశనం చేసే పని అయితే ఆయన మనల్ని ఎందుకు అడుగుతాడు? ఆయన మంచోడు కదా, పరిశుద్ధుడు కదా. మనకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? వేలు పెట్టి కాన్వెంట్ లో చదువు చెప్పిస్తాం, కానీ ఉచితంగా దేవుని వద్ద దొరికే మంచి మాటలు నేర్పించడానికి చెయ్యి పట్టుకొని మందిరానికి తీసుకురాం మన బిడ్డల్ని. స్కూల్కి వెళ్ళకపోతే బెత్తం పట్టుకొని కొడతాం, కానీ చర్చికి వెళ్ళకపోతే కొట్టిన వాళ్ళు ఎంతమంది? బైబిల్ నేర్చుకోకపోతే కొట్టిన వాళ్ళు ఎంతమంది? హోంవర్క్ చేయకపోతే కొట్టే వాళ్ళు ఉన్నారు, కానీ ఈరోజు ఏం పాఠం చెప్పాడో చెప్పు, దేవుడు ఈరోజు ఏం వాక్యం చెప్పాడో చెప్పని చదువుకున్న తమ బిడ్డల్ని అడిగేవాళ్ళు ఎంతమంది? దేవునికి భయపడువాడు అబ్రహాం. భయానికి సూచన దేవుడు ఏం చెప్తాడో అది చేయటం. ప్రేమైన దేవుని బిడ్డారా, కనుక దేవుడు అబ్రహాం విషయంలో సాక్ష్యం చెప్పాడు, ఇదిగో అబ్రహామా, నువ్వు నాకు భయపడుతున్నావని. ఒక గొప్ప మాట చెప్తాను చూడండి. ఈ యొక్క అధ్యాయం మొత్తానికి ఒక గొప్ప మాట చెప్తాను. దేవుడు మనకి ఏం నేర్పించాలనుకున్నాడంటే, బాగా గుర్తుపెట్టుకుని బాగా వినండి, అందరూ బాగా వినండి. మన పాపాల కోసం తండ్రి అయిన దేవుడు తన బిడ్డను బలిగా అర్పించాడు కలవరి శిలువలో. ఓకే, ఇది కరెక్టే కదా? కరెక్టేనా? ఓకేనా? రైట్. మానవులందరి యొక్క పాపాల కోసం తన కుమారుడైన యేసు క్రీస్తును తండ్రి అయిన దేవుడు బలిగా అర్పించాడు కదా. చూడండి, దేవుని కోసం తన ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకుని అబ్రహాము బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. దేవుడు ఎలాగైతే కార్యం చేశాడో అబ్రహాము కూడా అలాంటి కార్యమే చేశాడు. అందుకే అబ్రహాముని నెంబర్ 1 లో పెట్టాడు. అబ్రహాము తన బిడ్డని బలిగా, దేవుడి కోసం బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దేవుడు తన బిడ్డ అయిన యేసుక్రీస్తును బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. రెండు ఒకటేగా ఉంది, పోలిక చూడండి. గౌరవంలో ఉన్న మనుషులందరి కోసం బలైపోవడానికి సిద్ధమా? నీ కుటుంబంలో ఉన్న వారందరిని రక్షించుకోవడానికి దేవుడు చెప్పినట్టుగా బతకడానికి నువ్వు సిద్ధమా? అందుకే అబ్రహామును విశ్వాసులకు తండ్రిని చేశాడు దేవుడు. దేవుడు ఎలాంటి కార్యం చేశాడు, అబ్రహాము కూడా అలాంటి కార్యం చేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు తండ్రి బలికి గొర్రె పిల్ల ఎక్కడ అని అడిగినప్పుడు అబ్రహాము ఏం చెప్పాడు? అబ్రహాము దేవుడే చూచుకొనును అన్నాడు. 13వ వచనం చదవండి. 13వ వచనం 22:13. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. దైవజనుడి మాట దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అబ్రహాము ఎలాంటాడు దేవుడికి తెలుసు, దేవుడు ఎలాంటాడో అబ్రహాముకి తెలుసు. అందుకే అబ్రహాము నా స్నేహితుడు, మై ఫ్రెండ్ అన్నాడు దేవుడు. ఫ్రెండ్ అంటే ఇతర సంగతులన్నీ అతనికి తెలుసు, అతని సంగతులన్నీ ఇతనికి తెలుసు. దేవుడు నన్ను పరీక్షించడానికి అడుగుతున్నాడు, కానీ నా బిడ్డను ఆయన ఎందుకు చంపుతాడు, ఆయన బిడ్డను ఆయన ఎందుకు చంపుతాడు అని చెప్పి ప్రేమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము ముందుగానే ఇందాక మీకు పనులతో అనేటప్పుడు పనులతో ఏమన్నాడు అబ్రహాము? నేనును ఇస్సాకును దేవునికి మొక్కి తిరిగి వచ్చేదాము. చూసారా అబ్రహాం యొక్క విశ్వాసం అది. అబ్రహాం యొక్క విశ్వాసం అది.
ఒక చిన్న జ్వరం వచ్చింది అనుకో, ఏం చేస్తావో నన్ను, అంతేనా? ఏం చేస్తావో ముంచేస్తాడు దేవుడు, ముంచేస్తాడు. ఏదైనా సమస్య వచ్చింది అనుకో, ఏం చేస్తావో యేసయ్యా నీ మీదే భారం వేసా. దీన్ని విశ్వాసం అంటారా, అనుమానం అంటారా? దేవుడు ముంచేస్తాడా? ఎలాంటి దేవుడు అండి మనది. అందుకే అబ్రహామును దేవుడు నా స్నేహితుడిని ఎందుకు అన్నాడంటే, చూడండి, జరగక ముందే, ఇస్సాకుని చంపక ముందే ఇస్సాకు వస్తాడు అని చెప్పంటున్నాడు అబ్రహాము పనవాళ్ళతో. నా బిడ్డ తిరిగి వచ్చాడు, నేను నా బిడ్డ వస్తామయ్యా. విశ్వాసం. ఎందుకంటే దేవుడి గురించి అబ్రహాముకి తెలుసు. అబ్రహాము దేవుడితో స్నేహం చేశాడు, ఫ్రెండ్షిప్ చేశాడు. నువ్వు దేవుడితో ఫ్రెండ్షిప్ చేస్తే తప్ప నీకు దేవుడి విషయాలు అర్థం కావు. నువ్వు దేవునికి భయపడితే తప్ప దేవుడి యొక్క మంచితనం నీకు తెలియదు. నువ్వు దేవుడు చెప్పినట్లుగా బతికితే తప్ప దేవుడిచ్చే ఆశీర్వాదాలు నీ జీవితంలో రావు. కాబట్టి అబ్రహాము దేవుడు ఏమి చేయమంటే దాన్ని కాదనక చేశాడండి. తన జీవితం మొత్తం చూడండి, ప్రభువా ఇది కుదరదు ప్రభువా, ఇంకోటి ఏదన్నా చెప్పు అనలా. ప్రభువా ఈసారి కుదరలేదు ప్రభు, తర్వాత చూస్తారులే అనలా. అందుకే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. 16-17 చదవండి, ముగించేసుకున్నాం. 16 వచనం 17 వచనం. అబ్రహామును పిలిచి నీకు ఒక్కడే ఉన్నా నీ కుమారుని ఇయ్య వెనక తీగ ఈ కార్యము చేసినందున. ఒక్క నిమిషం గుర్తుపెట్టుకోండి. మీ చేతుల్లో దేవుడు బైబిల్ పెట్టాడు, మన చేతుల్లో దేవుడు బైబిల్ పెట్టాడా? రైట్. ఆ బైబిల్ నువ్వేం చేస్తున్నావు? ఎందుకు ఇచ్చాడు? ఎంతకి? జ్వరం వచ్చినప్పుడు దిండి కింద పెట్టుకొని ధైర్యం తెచ్చుకోవడం కోసం పెట్టుకో. అంతే కదా? అది కదా? ఓహో, చీకటిగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు దెయ్యాలు రాకుండా ఉంటాయని దిండి కింద పెట్టుకో. అదేనా? అది కూడా కదా? ప్రేమైన దేవుని బిడ్డలారా, మన చేతుల్లో దేవుడు బైబిల్ పెట్టింది ఎందుకంటే దాంట్లో ఉన్నది చేయండి నాయనా అండాలి. ఆ పనులు నేనేం చెప్పానో ఆ పనులు చేయమనేనా? అబ్రహాము దేవుడు ఏం చెప్పాడో ఆ కార్యాలన్నీ చేశాడు. కనుక అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఓకేనా? ఇప్పుడు దేవుడు చెప్పిన పనులు ఎక్కడున్నాయి? దేవుడు లోపల, బైబిల్ లోపల ఉన్నాయి. ఆ బైబిల్ లోపల ఉన్న దేవుడి పనులు ఎటుపోయాయి? అదనమాట అబ్రహాముకి మనకున్న తేడా. దేవుడు ఏ వాక్యమైతే మనకిచ్చి చేయమని చెప్పాడో దాన్ని మనం పక్కన పెట్టాం. కాబట్టి అబ్రహాము లాంటి ఆశీర్వాదం మనం పొందలేకపోతున్నాం. అబ్రహాము లాగా జీవితాన్ని మనం జీవించలేకపోతున్నాం. దేవుడు మన చేతుల్లో తన మాటను పెట్టాడు. ఆ రోజు అబ్రహాముకు ఆజ్ఞ ఇచ్చాడు, అబ్రహామా నీ కొడుకును బలిగా ఇవ్వమని. మాటే చెప్పింది, మాటే కదా, మాటే. ఆ మాటే ఈరోజు నా చేతుల్లో ఉంది. మరి అబ్రహాముకు దేవుడు చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? దేవుడు మన చేతుల్లో తన మాట పెట్టినప్పుడు మనం ఏం చేస్తున్నాం? తేడా చూడండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, 18వ వచనం చదవమా. అబ్రహాము దేవుని మాట విన్నాడు. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రణామం చేసి ఉన్నానని యెహోవా సెలవు. గుర్తుపెట్టుకోండి, ముగించేస్తాను, ఒక 2 నిమిషాలు ముగించేస్తాను. దేవుని మాట వినేవాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఓకేనా? ఇక్కడ అంటున్నాడు, నీవు నా మాట వినినందున భూలోకములో జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వాదం పొందును. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ చెప్తానండి, అబ్రహాము యొక్క సంతానం ఎవరు?
ఎవరు చెప్పండి? అబ్రహాం యొక్క సంతానం ఎవరు? అబ్రహాం యొక్క సంతానం మనమేనా? ఇస్సాకైనా? ఇంకెవరు కదా? మత్తయి సువార్త 1:1 చదవడం. మత్తయి సువార్త 1:1 త్వరగా. మత్తయి సువార్త 1:1. ఎవరి కుమారుడు? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన క్రీస్తు, యేసు క్రీస్తు. చూసారా? యేసు ప్రభు కూడా ఆ అబ్రహాము యొక్క సంతానంలో నుంచి పుట్టినవాడు, అబ్రహాం యొక్క వంశంలో నుంచి పుట్టినవాడే. అందుకే దేవుడు అబ్రహాంతో అంటున్నాడు, నీ గర్భాన, నీ వంశంలో, నీ సంతానంలో పుట్టిన యేసు క్రీస్తు ద్వారా ఈ భూలోకం అంతా కూడా ఆశీర్వదింపబడుతుంది. చూసారా? అబ్రహాం యొక్క భక్తి జీవితం వలన అబ్రహాం యొక్క గర్భంలో నుంచి, ఆ వంశంలో నుంచి మన రక్షకుడైన క్రీస్తు వచ్చాడు బయట. నీ గర్భంలో నుంచి ఒక మంచి భక్తుడు వచ్చేటట్లు నువ్వు చూస్తున్నావా? వచ్చినాక నువ్వు చూస్తున్నావా? నువ్వు భక్తుడు అయితే నీ బిడ్డలు కూడా భక్తులుగా ఉంటారు. నువ్వు మంచిగా ఉంటే నీ బిడ్డలు కూడా మంచిగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుడు చెప్పినట్టు బతుకుతుంటే నీ వలన నీ బిడ్డలు కూడా ఆశీర్వాదం పొందుతారు. నీకొచ్చే ఆశీర్వాదం నీ బిడ్డలు కూడా వస్తుంది. మనం ఏం చేస్తున్నాం అంటే పొరపాటు ఎక్కడ చేస్తున్నాం తెలుసా? దేవుడు చెప్పింది పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా మనం చేస్తూ అప్పుడప్పుడు ప్రార్థనకి వెళ్ళి దేవుడిని ఆశీర్వదించమని అడుగుతున్నాం. తేడాది. అబ్రహాం ఎలా ఆశీర్వాదం పొందాడంట? దేవుడు చెప్తున్నాడు, నీవు నేను చెప్పిన కార్యము చేసినందున, దేవుడు చెప్తున్నాడు అబ్రహాముతో, నీవు నా మాట వినినందున నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. దేవుణ్ణి ఆశీర్వాదం అడగాలంటే ఏం చేయాలి? ముందు ఆయన చెప్పింది చేయాలి. దేవుడు చెప్పింది చేసే వాని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. మరి దేవుడు చెప్పింది చేయని వాళ్ళ తల మీదకి శాపాలు వస్తాయి. మీకు ఆశీర్వాదం కావాలంటే దేవుడు చెప్పింది చేయండి, శాపాలు కావాలంటే దేవుడు చెప్పింది పక్కన పెడితే సరిపోతుంది. పరిష్కారం ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ యొక్క అధ్యాయం ముగింపులోకి వచ్చేసాము. ఇలా దేవుడు తన బిడ్డనిమ్మన్నా కూడా అబ్రహాం ఇచ్చిన గొప్ప భక్తుడు. అబ్రహాము తన బిడ్డను కూడా ఇచ్చేసిన గొప్ప భక్తుడు, మనకు మాదిరి. ఇప్పుడు మనం దైవభక్తి బాగా చేసి పరదేశికి వెళ్ళిపోతే మొట్టమొదట కలుసుకునేది అబ్రహామునే. లాజరు ధనవంతుడి యొక్క చరిత్రలో మనం చూస్తాం. యేసు ప్రభు చెప్పినప్పుడు లాజరు మొట్టమొదట కలుసుకున్న వ్యక్తి ఎవరు? అబ్రహామే. గేటు దగ్గర ఉంటాడు అబ్రహాం, తెలుసా? పరదేశంలోని గేటు దగ్గర ఫస్ట్ ఒక ఆత్మ పరదేశికి వెళ్ళంగానే మొట్టమొదట చూసేది అబ్రహామునే. అబ్రహామే. ఆయన ఇన్వైట్ చేస్తాడు. అబ్రహాం ఏమని పిలుస్తాడు తెలుసా? నా కుమారుడా దా. అంటే అబ్రహాం విశ్వాసులకు తండ్రి కాబట్టి, ఆయన తండ్రి కాబట్టి మనల్ని కుమారుడా, కుమార్తె దామ్మా అంటాడు, దాన్న అంటాడు. లాజర్ను అలాగే పిలిచాడు. రొమ్మున అని పెట్టుకున్నాడు అంట. ఎంత గొప్పవాడు లాజర్, నువ్వు చాలా విశ్వసించావు, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నావని రొమ్మున పెట్టుకున్నాడట లాజర్ని. ఇందు మూలంగా మనం తెలుసుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుని మాట వెనక, దేవుడు చెప్పింది చేయక మనకు ఆశీర్వాదాలు రావు. దాన్ని వెతకడం వేస్ట్. దేవుడు చెప్పింది చేయకపోతే శాపాలే తగులుతాయి మనకంతే. దేవుడు చెప్పింది చేస్తే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని అడ్డుకునేవాడు ఎవడు లేడు చరిత్రలో, సృష్టిలో. ఓకే, ఇది అబ్రహాము జీవితం. చివరిగా ఒక వచనం చూసుకొని ముగించేద్దాం. ఇక అబ్రహాము కొండ మీద నుంచి దిగి వచ్చేస్తాడు. దేవుడు అంటాడు, నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత అబ్రహాము, ఇస్సాకు ఇద్దరు కలిసి పనోళ్ళ దగ్గరికి వస్తారు. పనోళ్ళు చూడండి, అబ్రహాం చెప్పినట్టుగా నా బిడ్డతో నేను తిరిగి వస్తానని చెప్పాడు అబ్రహాము. ఇద్దరు కలిసి మళ్ళీ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత
ఈ ఇస్సాకు పెద్దోడు అవుతూ ఉంటాడు కదా. పెద్దోడు అవుతూ ఉంటే ఇక ఒక విషయం అబ్రహాముకు తెలుస్తుంది. ఏ విషయం అంటే, ఈ అబ్రహాం యొక్క సహోదరుడి యొక్క భార్య పేరు మిల్కా. ఆమెకి 8 మంది సంతానం. అబ్రహాం యొక్క సహోదరుడైన నాహోరుకి నాహోరు యొక్క భార్య పేరు మిల్కా. వీళ్ళకి 8 మంది పుట్టుంటారు. ఈ 8 మంది పుట్టిన తర్వాత ఈ నాహోరు ఒకవేళ చనిపోయి ఉండొచ్చు. ఆ 8 మంది పుట్టిన తర్వాత ఆ 8 మందిలో బెతూయేలు అనే ఒక అతనికి రిబ్కా అనే ఒక అమ్మాయి పుడుతుంది. రిబ్కా అనే అమ్మాయి పుడుతుంది. ఒక కూతురు ఉందని చెప్పని అబ్రహాముకి సమాచారం వస్తుంది. ఇదిగో నీ సహోదరుడైన నాహోరు, అతని భార్య అయిన మిల్కా, వాళ్ళకి 8 మంది సంతానం. ఆ 8 మంది సంతానంలో ఒకడైన బెతూయేలు అనే అతనికి ఒక రిబ్కా అనే ఒక కూతురు ఉంది అనే సమాచారము అబ్రహాముకి అందుతుంది. ఇది 22వ అధ్యాయం ముగిస్తుంది ఈ వచనంతో. 4వ భాగము అబ్రహాం యొక్క జీవితం. ఓకేనా? దేవునికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ వారంలో దేవుని చిత్తమైతే ఇంకా 1